హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సిటీ క్రోప్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వెంటనే జాయిన్ అయ్యేవారు మాత్రమే కావాలన్నమాట. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అర్హులు అన్నమాట. ఈ యొక్క జాబ్కి నెలకు జీతం 40,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ఎగ్జామ్ కూడా ఏమీ లేదనమాట. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏపీ వారు కావచ్చు, టీఎస్ వారు కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అలాగే అప్లికేషన్కి అప్లై చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, సిఏ కోసం ఓపెనింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా చెప్పడం జరిగింది. సిఏ కోసం ఓపెనింగ్ ఫ్రెషర్స్ అనేసి. అయితే ఇది సిటీ బ్యాంక్ అంటే సిటీ క్రోప్ ఫైనాన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే సిటీ బ్యాంక్ నుంచే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అనమాట. సో 5 to 10 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 అంటే మనకి మినిమం 40K పర్ మంత్ అనేది ఉంటుందన్నమాట శాలరీ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ నాకు ఎలాంటి ఉద్యోగాలు పంపండి అనేసి ఉంది కదా. సో మీ యొక్క naukri.comలో కానీ మీరు మీ యొక్క ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఉంటే వెంటనే వాళ్ళు ఇటువంటి జాబ్స్ ఏవైతే కొత్తగా వచ్చి ఉంటాయో అటువంటివన్నీ కూడా మీకు వెంటనే పంపడం అనేది జరుగుతుంది. సో అప్పుడు మీరు త్వరగా అప్లై చేసుకోవడానికి కూడా అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇది పోస్ట్ చేసి 5 రోజుల కిందట అయ్యిందనమాట. సో మొత్తం ఖాళీలు వచ్చేసరికి 5 ఉన్నాయి. సో దరఖాస్తులు అయితే 578 వెళ్ళాయి అనమాట ఇప్పటి వరకు. అలాగే ఈ దరఖాస్తుకి ఎలా అప్లై చేసుకోవాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి, అలాగే దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ చేయండి అనేసి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నేనైతే మెయిన్ మీకు ఇదే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇది ప్రిఫర్ చేశాక మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ అయిపోవచ్చు అనమాట ప్రతి పోస్ట్కి కూడా. ఓకేనా? అయితే ఇప్పుడు ఉద్యోగం యొక్క వివరణ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఆపరేషనల్ రిస్క్ అనలిస్ట్ అనేది శిక్షణ పొందిన వృత్తిపరమైన పాత్ర అన్నమాట. కేటాయించిన విధులను నిర్వర్తించడంలో ఉపయోగించాల్సిన ప్రక్రియలు, విధానాలు మరియు సిస్టంల శ్రేణి గురించి మంచి జ్ఞానం అనేది అవసరం. మరియు ఉద్యోగంపై ఆధారపడిన ఆర్థిక అంతర్లీన భావనలు మరియు సూత్రాలపై ప్రాథమిక అవగాహన అవసరం అన్నమాట. అలాగే ప్రాంతం యొక్క లక్ష్యాలను సాధించడంలో బృందం ఇతరులతో ఎలా పరస్పర చర్య చేస్తుందని దానిపై మంచి అవగాహన అనేది ఉంటుంది. వాస్తవ సమాచారం యొక్క విశ్లేషణ ఆధారంగా మూల్యాంకన తీర్పులను చేస్తుందన్నమాట. వారు సంపాదించిన సాంకేతిక అనుభవాన్ని ఉపయోగించడం ద్వారా వాటిని గుర్తించడము మరియు పరిష్కారాలను ఎంచుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని భావిస్తున్నారు. మరియు పూర్వపరాల ద్వారా మార్గనిర్దేశం చేయబడతారన్నమాట. సంక్లిప్త మరియు తార్కిక మార్గంలో సమాచారాన్ని మార్పిడి చేయగలగాలి. అలాగే ప్రేక్షకులకు వైవిధ్యానికి సున్నితంగా ఉండాలి. అందించిన టాస్కులు మరియు సేవల నాణ్యత ద్వారా వ్యాపారంపై పరిమితమైన కానీ ప్రత్యక్ష ప్రభావం అనేది ఉండాలి. జాబ్ హోల్డర్ యొక్క ప్రభావం సొంత ఉద్యోగంపై పరిమితం చేయబడుతుందన్నమాట. అయితే బాధ్యతలు వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఒకదాని తర్వాత ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క బాధ్యతలు అనేది. సో ఇక్కడ చూడండి, మనకి విఫలమైన అంతర్గత ప్రక్రియలు, అలాగే సరిపడని నియంత్రణలు మరియు ఉద్భవిస్తున్న ప్రమాదాల నుండి నష్టాలను తగ్గించడానికి శాశ్వత పరిష్కారాలను రూపొందించడానికి కార్యాచరణ ప్రమాద విధానాలు, సాంకేతికత మరియు సాధనాలు మరియు పాలనా ప్రక్రియలు అనువర్తనలో పాల్గొంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. రిస్క్ అసెస్మెంట్లను దోహదపడుతుంది మరియు చారిత్రక మరియు ప్రతిపాదక పద్ధతులను సవాలును చేయడం
ద్వారా ఆపరేషన్లు రిస్క్ నష్టాలకు నిరంతరం దారితీసే మూల కారణాలకు పరిష్కరించడానికి చర్యలను ప్రోత్సహిస్తుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. పరిపాలన మరియు పర్యవేక్షణకు అందిస్తుంది, కేవలం పరిమితం కాదు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సాంకేతిక కార్యాచరణ ప్రమాదం, ఉదాహరణకి ప్రమాదం అనేసి ఇవ్వడం జరిగింది. అన్ని ఉత్పత్తి కార్యాచరణ విశ్వసనీయ నియంత్రణ మరియు చెల్లింపు వ్యవస్థ ప్రమాదాలు మద్దతుగా అంటే చురుకుగా గుర్తించబడి పర్యవేక్షించబడుతున్నాయని మరియు తగినంతగా నియంత్రించబడతామని నిర్ధారిస్తుంది. సిస్టమ్ లేదా ప్రాసెస్ బలహీనతలను గుర్తిస్తుంది, ఎక్స్పోజర్ను తగ్గించే మరియు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచే తీర్మానాలను ప్రతిపాదిస్తుంది. అన్ని ప్రమాదాలు పూర్తిగా పరిశీలించబడ్డాయని నిర్ధారించడానికి ఇతర నియంత్రణ విధులను ఏకీకృతం చేస్తుంది. వ్యాపారాలు మరియు క్రాస్ ఫంక్షనల్ సొల్యూషన్లను నిర్వహించే నష్టాలను గుర్తిస్తుంది అన్నమాట. కేటాయించిన అదనపు విధులు అలాగే వ్యాపారం నిర్ణయాలు తీసుకున్నప్పుడు సంస్థ యొక్క ప్రతిష్టకు ప్రత్యేక శ్రద్ధ చూపడం మరియు సిటీ గ్రూపు దాని క్లయింట్లు మరియు ఆస్తులను పర్యవేక్షించడం, వర్తించే చట్టాలు, నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది ఉంటుంది. విధానానికి కట్టుబడి ఉండటం, వ్యక్తిగత ప్రవర్తన మరియు గురించి సరైన నైతిక తీర్పును వర్తింప చేయడం ద్వారా ప్రమాదాన్ని సరిగా అంచనా వేయగలగడం అనేది చాలా అవసరం అన్నమాట. వ్యాపార పద్ధతులు మరియు పారదర్శకతతో నియంత్రణ సమస్యలను పెంచడం, నిర్వహించడం మరియు నివేదించడం అనేది అవసరం అన్నమాట. అలాగే అర్హతలు వచ్చేసరికి అద్భుతమైన ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క పాత్ర యొక్క బాధ్యతలు అన్నమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే అర్హతలు అన్నమాట. అద్భుతమైన రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఒత్తిడిలో నిర్వహించగలిగే సామర్థ్యం, బహుళ పనులు అలాగే మరియు ప్రాధాన్యతలను నిర్వహించగలిగే సామర్థ్యం, స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం. ఎంఎస్ ఆఫీస్ వర్డ్ అనేది ఖచ్చితంగా రావాలి, ఎక్సెల్ కూడా ఖచ్చితంగా రావాలి, అలాగే పవర్ పాయింట్ కూడా మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. సో వర్డ్, ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్ WEP అనేది ఈ మూడు రావాలన్నమాట మీకు. సో ఈ మూడు వస్తే మీకు వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అది రాతపూర్వక కావచ్చు, మౌఖిక కమ్యూనికేషన్ అంటే మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా అనేది దీనికి అవసరం అనమాట. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఖచ్చితంగా మీకు ప్రతి జాబ్కి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్ అనేసి నేనైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్యాచులర్స్ అలాగే ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ లేదా తస్మాన అనుభవం అనేది చాలా అవసరం. బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి. అయితే దీని యొక్క పాత్ర వచ్చేసరికి చార్టర్డ్ అకౌంట్ అనమాట. అంటే CA చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. పరిశ్రమ రకం బ్యాంకింగ్ అలాగే విభాగం వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అనమాట. ఉపాధి రకం వచ్చేసరికి పూర్తి సమయం అంటే ఫుల్ టైం ఉంటుంది, అలాగే పర్మనెంట్ అనేది ఉంటుంది. పాత్ర వర్గం అనేది అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ అనేది ఈ రెండు రావాలి. బీకామ్, BA, BBA ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. PG వచ్చేసరికి ఏదైనా స్పెషలైజేషన్లో CA చేసి ఉండాలి. అలాగే ముఖ్యమైన నైపుణ్యాలు వచ్చేసరికి చార్టర్డ్ అకౌంటింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. క్రియేట్ యువర్ ప్రొఫైల్, యువర్ నౌకరీ ప్రొఫైల్ అంటే మనం ఫస్ట్ నౌకరీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ యొక్క ఫుల్ నేము, ఈమెయిల్ ID, పాస్వర్డ్ అలాగే మొబైల్ నెంబరు. సో మీకు వర్క్ స్టేటస్ అనమాట. సో ఐఎమ్ ఫ్రెషర్ అని క్లిక్ చేసి మీ యొక్క కరెంట్ సిటీ అనేది ఇక్కడ టైప్ చేయండి. విశాఖపట్నం అయితే విశాఖపట్నం, ఢిల్లీ అయితే ఢిల్లీ, బెంగళూరు అయితే బెంగళూరు, ముంబై అయితే ముంబై, హైదరాబాద్ అయితే హైదరాబాద్, చెన్నై అయితే చెన్నై, పూణే, గురుగ్రాము, నోయిడా, అహ్మదాబాదు, కోల్కతా ఈ లొకేషన్స్లో మీరు కానీ నివసిస్తుంటే ఇక్కడ మీరు ఏదో ఒక
మీ యొక్క లొకేషన్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయండి. సో ఇక్కడైతే సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ వై SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన మీకు తెలిపారు కదా, ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ మొబైల్ నెంబరు. ఇక్కడ మీ నెంబర్ ఇస్తే ఇక్కడ డైరెక్ట్గా మీకు వాట్సాప్కి ఇలాంటి జాబ్స్ అనేవి పంపిస్తారు. అయితే లాస్ట్ వచ్చేసరికి రిజిస్టర్ నవ్వు, దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఫ్యూ డేస్లోనే వాళ్ళు రిప్లై అవ్వడం కూడా జరుగుతుంది. సో అప్పటి వరకు మనం వేచి చూడాలన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.